హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి అవార్డుల పంట అనే చెప్పాలి. నేను ఎప్పుడో చెప్పా, ఈవెన్ మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే వస్తాం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పంచాయతీరాజ్ శాఖలో అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారు. చెప్పాలంటే మన రాష్ట్రం 23వ స్థానంలోనో ఎప్పుడు ఎక్కడ ఏదో ప్లేస్ లో ఉంటే దెబ్బగా తీసుకెళ్లి టాప్ 5లో చెప్పాలంటే టాప్ 3లో కూర్చోబెట్టారు. దేశంలోనే అత్యున్నతమైనటువంటి అవార్డులు అందుకున్నారు. ఆయన గిన్నిస్ రికార్డులు కూడా క్రియేట్ చేశారు పంచాయతీరాజ్ శాఖలో. గ్రామ సభలు కావచ్చు, రోడ్లు కావచ్చు, గోకులాలు కావచ్చు, అద్భుతమైనటువంటి పనితీరు అని చెప్పాలి. ఎక్కడెక్కడో గిరిజన ప్రాంతాల్లో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా పడనటువంటి రోడ్లకు మహర్దశ కల్పించారు. వాళ్ళ జీవితాల్లో వెలుగునించారు. అటు కరెంటు కావచ్చు, నీరు కావచ్చు, అన్నీ తీసుకొచ్చి వాళ్ళ అవకాశాలకి అంటే స్వతంత్ర ఫలాలు అంటారు కదా, ఆ ఫలాలను వాళ్ళకి అందించడంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్య పాత్ర పోషించారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో ఏ మంత్రి, ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం చేయలేనటువంటిది 77 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వస్తే తప్ప స్వతంత్ర ఫలాలు అనేవి అంటే ప్రాథమిక హక్కులు లేదా మన సౌకర్యాలు, ప్రాథమిక సౌకర్యాలు అంటే రోడ్లు, డ్రైనేజీలు, నీరు, కరెంటు, చదువు, హాస్పిటాలిటీ, ఇవి ఇంకా ఇవ్వలేకపోయినటువంటి గ్రామాలు చాలానే ఉన్నాయి. వాటి మీదే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాటికి మోక్షం కలిగించారనే చెప్పాలి. మరి ఇప్పటి వరకు ఎవరు చేయలేదు కాబట్టే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. దాదాపు గ్రామ సభలు వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాయని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నటువంటి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రానికి దక్కినటువంటి జాతీయ జల పురస్కారాలు, అలాగే గ్రామ పంచాయతీ కేటగిరీలో ప్రథమ స్థానం మదనపల్లి మండలం, అలాగే మిగతా గ్రామాలు తృతీయ స్థానంలో ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, అలాగే పొదిలి రాజశేఖర్కు అవార్డు అంట. ఉత్తమ వ్యక్తిగత సేవల విభాగంలో ప్రకాశం జిల్లాకు చెందినటువంటి పొదిలి రాజశేఖర్కు అవార్డు అంట. గత సంవత్సర కాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి నిల్వ కోసం పౌండ్లు ఏర్పాటు చేయడం అనేది కూడా చూశారు. ఇక్కడ ఈ నీటి కుండలు అనేవి అంటే ఇవి ఏమంటారు, ఇంకుడు గుంతలు కావచ్చు, నీటి గుంటలు అంటే పొలాలకి ఉపయోగపడేటువంటివి కావచ్చు, ఇళ్ల దగ్గర ఆ వచ్చినటువంటి వాటర్ని ఇంకిపోయి కింద అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ స్థాయిని పెంచేటువంటి కావచ్చు, అలాగే ముఖ్యంగా పశువుల కోసం చేసినటువంటి ఆ నీటి తొట్టెలు కావచ్చు, పశువుల కోసం షెడ్లు కావచ్చు, గోకులాలు కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల కన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు 1.5 ఇయర్లోనే చాలా చాలా చేసి చూపించారు. కొన్ని వేల గోకులాలు కట్టారంటే ఆలోచించండి. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇంకొక 5 ఏళ్ళు ఆ శాఖలో ఉంటే మ్యాసివ్ చేంజ్ వస్తుంది. చెప్పాలంటే మొదటి స్థానంలోకి వెళ్ళి దేశం కాదు ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎంత అద్భుతంగా ఏ రకంగా చేశారు, ఎలా చేశారు అని చెప్పి ఒక రీసెర్చ్ చేసి ఒక రీసెర్చ్ సెంటర్గా పంచాయతీరాజ్ శాఖ పంచాయతీరాజ్ శాఖలో కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, నీటికి సంబంధించి కావచ్చు, అలాగే అటవీ శాఖకు సంబంధించినటువంటి కావచ్చు, అన్నింటిలో కూడా ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేసుకుని ఇక్కడ తెలుసుకునే వాళ్ళకి వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ దేశాల్లో డెవలప్ చేసుకునేటువంటి పరిస్థితికి ఇంకొక 3 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు తీసుకువెళ్ళబోయేటువంటి స్థాయి. ఆ తర్వాత ఆయన ఇంకా గొప్పగా వేరే శాఖలు కావచ్చు, లేదంటే అంతకన్నా గొప్ప స్థాయికి కావచ్చు వెళితే ఇంకా మన మాటల్లో కూడా చెప్పలేం. రాష్ట్రాన్ని ఏ రకంగా మనం చూపిస్తారో మనం ఆయన అంటే ఈ శాఖలకు సంబంధించి ఇంత అద్భుతంగా పనిచేస్తే రాష్ట్ర ప్రజల కోసం ఇంత ఎఫెక్ట్ పెట్టి పనిచేస్తుంటే మీరు ఆలోచించండి. దేశం కోసం, రాష్ట్రం కోసం ఏ రకంగా పనిచేస్తారో, ఎంత పని రాక్షసుల్లో ఆయన జీవిస్తున్నాడో ఆలోచించండి. ఆయనకు వచ్చేటువంటి ప్రధాన ఆదాయం సినిమాల్లో ఉన్నా కూడా అరాకొర అర్ధరాత్రి పూట షూటింగులు చేసుకుంటూ ఈవినింగ్ 6 నుంచి నైట్ 2, 3, 4, 5 తెల్లవారే వరకు కూడా షూటింగ్లు చేసుకుని మళ్ళీ పొద్దున్నే ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఆఫీసులో ఫైల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ రోజు కూడా మీరు చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులందరిలో కల్లా ఆయన శాఖ ఎక్కువ ఫైల్స్ ఉంటాయి, కానీ చాలా ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది. అంతేకాదు ఎక్కడా కూడా అవినీతి మరకలు అంటకుండా చేసుకుంటున్నటువంటి పరిస్థితి పంచాయతీరాజ్ శాఖకి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఫేస్ అన్ని శాఖలకి కూడా ఉంటుందంటే ఆలోచన. తర్వాత వచ్చేటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో దీనికి మించి చేసేలానే ఉండాలి తప్ప ఎక్కడ తక్కువ లేకుండా రేపు వచ్చే వాళ్ళకి సవాల్ విసిరేలాగా పక్క రాష్ట్రాల వ్యక్తులకి, పక్క రాష్ట్ర మంత్రులకి అసలు అమ్మో ఆయన అలా చేస్తుంటే మీరేం చేస్తున్నారు అనుకునేటువంటి విధంగా క్వశ్చన్ చేసుకునే విధంగా ప్రజలందరూ ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి విధంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పాలి.